ఇవాళ తెలంగాణ భవన్కు చాలా రోజుల తర్వాత కేసీఆర్ వచ్చిండు. ఇవాళ దిశానిర్దేశం చేస్తాడు. ఇక 2 ఏళ్ళు ఓపిక పట్టిండు. ఇప్పటి సంది ఇక ప్రతిపక్ష నాయకుడిగా ఖచ్చితంగా అధికార పార్టీని ప్రశ్నిస్తాడనేది ఒక చర్చ జరుగుతున్నది బీఆర్ఎస్ సోషల్ మీడియాలో, బీఆర్ఎస్ నాయకుల్లో. మీరు సిద్ధంగా ఉన్నారా తట్టుకోనికే కేసీఆర్ని? అబ్బా మేము తట్టుకునేది ఏంది నాయన? ఆయన పెద్ద ఇది తెలంగాణకు వద్ద దేవుడా, లేకపోతే ఆయన ఉరగబెట్టింది ఏమైనా ఉందా? ఆయనకు భయపడాలంటే ముందు ఆయన ఇంట్లో ఆయన బిడ్డను కంట్రోల్ చేసుకోమను, ఆయన బిడ్డకు సమాధానం చెప్పుకోమను. ఆమె పంపకాలు, వాటాలు, ఆస్తుల గొడవలతోటే కదా నీ ఇంట్లోకించి బయటకు వచ్చింది. ముందు ఆమెను సమాధానపరచుకో ఫస్ట్. నీ ఇంట్లో ఏగలనడం అంటే ఉట్టికేగినట్టు ఉంది నీ పరిస్థితి. ఆయన ఏదో చేసేస్తాడు, ఏం చేస్తావు? ఏమి చేయలేదు కాబట్టి, ఏమి చేసినా మోసమే చేసినావు కాబట్టి, ధరణిలో పేదోడు ఉసులు పోసుకొని వాళ్ళ భూమిలో ఎన్ని తీసుకున్నావో వాటన్నీ కూడా చట్ట సవరణతో మళ్ళీ మాకు ఎంత ఇబ్బంది ఆ పేదవారికి అందించాలనుకుంటున్నామో, మీరు రాత్రి ఎన్ని జీవోలు ఇచ్చి ఎన్ని మోసాలు చేశారో, ఏ రకంగా ఎస్సీలను, దళితులను, బీసీలను, మహిళలను ఎన్ని రకాలుగా మోసం చేసి ఓటు బ్యాంకులుగా వాడుకున్నాడు. బుడుబుక్కలోడికి అంటే తెలంగాణలో ఒకటి ఉంటారు పిట్టలతోడ బుడుబుక్కలు ఏమైనా ఉంటారంటే, రేపే ఎలక్షన్ కూడా వచ్చింది, రేపు కాగానే మీకు దళిత బంధు పడుతుంది అన్నాడు. ఒకటి పడ్డే ఫ్రీ చేసి పెట్టేశాడు కదా. రైతు బంధు ఎంతమంది పడినాయి? ఈరోజు మేము 2 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి కార్యక్రమాలు చేస్తుంటే ఎక్కడైనా లోకల్ బాడీస్లో వాళ్ళు ఊహించిన దానికంటే మేము ఎక్కువ వచ్చామా? అంటే ప్రజల ఆశీర్వాదం మాకు ఉంది కదా, మేము చేసేది మంచి పనులేనే కదా. ఆడవాళ్ళకు ఫ్రీ బస్ ఇస్తే మీకు మంట అయింది కదా. ఆడవాళ్ళకి మీలాగా మేము డబ్బులు ఇచ్చేసి ప్యాకెట్లు ఇచ్చేసుకొని గెలిపించలే కదా. సొంత ఆడబిడ్డకే న్యాయం చేయని వాళ్ళు మీరు ఇంకా జనాలకి ఏం చేస్తారన్నది అర్థమైపోయింది జనాలకి. అందుకనే పేద మహిళ ఈరోజు బస్సు ఎక్కిందంటే ఒక 10 రూపాయలు వెనుకకు పడ్డాయి. స్కూల్ పిల్లలు స్కూల్ పోతున్నారు, వ్యవసాయం ఏదైనా అమ్ముకోవడానికి వెళ్ళాలన్నా బిజినెస్ చేయడాలన్నా బస్సును వాడుకుంటున్నారు. ఏ దానికైనా ఒక మహిళ ఇంటికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ మహిళ చుట్టే తిరుగుతాయి కాబట్టి దాన్ని సాల్వ్ చేయడం కోసం ఆ రోజు నుంచే రాజీవ్ గాంధీ గారు 33% రిజర్వేషన్ ఉండాలనేది చెప్పిన మహానుభావుడైన స్థానికంగా. అయితే ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు చాలా రోజుల తర్వాత. ఆయన తెలంగాణ భవన్కి వచ్చిండు. నీటి వాటాల మీద కావచ్చు, నీటి సమస్య మీద కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ఎదుగు తోడ్పాటుకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అన్ని రకాలుగా దిశానిర్దేశం చేస్తానని అంటున్నారు. ఒక ధైర్యం వచ్చింది కేసీఆర్ వస్తే అనేది చర్చ జరుగుతున్నది. ఏం ప్రాబ్లం లేదా కాంగ్రెస్కి? మాకేం భయం అండి, వాళ్ళకే భయంలో ఉన్నారు. ఎందుకంటే కొడుకు మీద నమ్మకం లేదు, వేస్ట్ ఫెయిల్యూర్ కొడుకు అని అర్థమైపోయింది. ఎక్కడ ఫెయిల్ అయినట్టు? అవును, మరి ఆయనను ఎవరు యాక్సెప్ట్ చేశారు? మరి గెలిపించేది ఉండే కదా మొన్న ఆయనను ట్రబుల్ షూటర్ అనేమో హరీష్ రావుని లేపే కొడుకు. మరి ఈయన 2 ఏళ్ళు రాకపోయి మూలకు కూర్చుంటే ఫామ్ హౌస్కే పరిమితం అయిపోతే మరి కొడుకుని చేతి ఇన్ఛార్జీలు ఇచ్చే మొన్న జరిగిన ఎలక్షన్సే, జూబ్లీస్ ఎలక్షన్సే చూసాం కదా. మరి ఆయన అంత లెవెల్ ఉంటే మరి అంత గెలుపుకు అంత లెవెల్లో ఆయన ఉంటే నాయకత్వం ఉంటే ఆయన నాయకత్వం ఫెయిల్యూర్ అనే కదా. ఇద్దరిని చూసిండు, ఎవరితో కాదు. సరే ఆయనకున్న ఆరోగ్య సమస్యలు అనుకో, ఆయనకున్న టెన్షన్సే అనుకో, ఆయన రెస్ట్ తీసుకున్నాడు. కానీ ఆయన ఏదో పెద్ద ఇప్పుడు ఏదో బిల్డప్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసి కేసీఆర్ లెవెల్లో ఏదో ఏమంటారు 6 ప్యాక్ లెవెల్లో వస్తే ఇక్కడ భయపడేటోళ్ళు కాంగ్రెస్ పార్టీలో మా రేవంత్ రెడ్డి కానీ, మా కాంగ్రెస్ పార్టీ కానీ, మా కార్యకర్తలు కానీ అస్సలు లేకబట్టే ప్రసక్తి ఉండదు. ఆయన పార్టీని కాపాడుకోవడం ఆయన రావాలి తప్ప ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని దమ్ము రమ్మని ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ము ఉందా నీకు? అసెంబ్లీలో 3 రోజులు కూడా నిర్వహించలేదు నీకు. అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పు, దమ్ము ధైర్యం ఉంటే. నీకోసం స్పెషల్గా పెడతానంటున్నాం కదా. తెలంగాణ భవన్ కదా అసెంబ్లీకి రమ్మంటారు. మళ్ళీ నీ భవన్లో కూర్చొని నువ్వు ఏదో గొప్పలు మాట్లాడితే ఎవడు వింటాడు? నీ ఛానల్లో పెట్టుకోవాలి అంతే. తెలంగాణ నీ ఛానల్లో ఒకటి ఛానల్ పెట్టుకున్నావు కదా, ఆ ఛానల్ పెట్టుకోవాలి, ఆ వార్తా పేపర్లు రాసుకోవాలి. ఎవడొస్తాడు? అదే నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలంటే నిజంగా నువ్వు ఏ తప్పు చేయని నిక్కాసైన మనిషి అయితే కేసీఆర్ అసెంబ్లీకి రమ్మనండి. అసెంబ్లీకి వచ్చి సమాధానాలు అన్ని శాఖల అవినీతి మేమిచ్చినే కాదు, కాగ్ రిపోర్ట్ని బేస్ చేసుకొని దాని సమాధానం చెప్పమంటే రేవంత్ రెడ్డి ఇచ్చింది కాదు, లేదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కావాలి. కాగ్ రిపోర్ట్ అనేది కాగ్ రిపోర్ట్ అంటే అందరికీ తెలుసు. అందులో ఏదైతే ఉంది, ఏ శాఖ పరంగా ఎన్ని డబ్బులు డైవర్షన్ అయినాయి, ఎన్ని మోసాలు జరిగినాయి, ఎన్ని రకాల ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎంత నష్టం జరిగింది, దానికి ఎలా అనుమతులు వచ్చాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగమైనవి, అట్లాగే ఏ రకంగా ఎలక్షన్స్ నిర్వహించారు, ప్రతి దాని మీద డైవర్షన్ పాలిటిక్స్ చేసినవి డబ్బులన్నీ ప్రజల డబ్బుని ఏ రకంగా దోచుకున్నారన్న దానికి కాగ్ రిపోర్ట్కి సమాధానం ఇవ్వమనండి. మేము ఎట్లాగో దానికి సమాధానం చేయడానికి రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. ఇప్పుడు నీకు పోటీ ఎవరు లేరు అనుకొని వీరవీగిన నువ్వు ఈ 10 సంవత్సరాల తెలంగాణలో ఒక నోటిఫికేషన్ వేసావా? ఇప్పుడు మీరు ఆ ఇంటర్మీడియట్ పిల్లల బోర్డు అప్పటి నుంచి కూడా పేపర్ లీకేజీలు చేసావురా బాబు. ఎంతమంది ఉసురు తీసుకున్నావు? ఎంతమంది చచ్చిపోయారు పిల్లలు? ఎంతమంది నిరుద్యోగ బిడ్డలు? ఎందుకు మరి ఓయూకి ఎందుకు వెళ్ళలేదు నువ్వు? రేవంత్ రెడ్డి వెళ్ళి చూపించాడు. ఇచ్చాడా లేదా? 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చాడా లేదా?
మరి 1000 కోట్లు ఇచ్చినా 100 కోట్లు ఇచ్చినా ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని ఆ యూనివర్సిటీని డెవలప్ చేయడానికి కోసం నీలాగా ఎక్కడ చూస్తే అక్కడ కబ్జాలు చేయాలా, ఆ భూములు కబ్జాలు చేయాలా అనేది నువ్వు కానీ నీ ఫ్యామిలీ కానీ చేసినంత లేదు కదా మాకు. దోచుకునేది కాంగ్రెస్ పార్టీ లెవెల్లో ఉన్న నాయకత్వం సాక్రిఫైస్ చేసి నేచర్ ఉంటారు కార్యకర్తల దగ్గర నుంచి. అంతేగాని మీలాగా పవర్ ఎట్లా మోసం చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా జనాలను చేసేయాలనేది నీకు తెలిసిన విద్యకు నువ్వేమన్నా ఒక ఇన్స్టిట్యూషన్కు ఓపెన్ చేయనైనా ఎట్లా అబద్ధాలు చెప్పాలా. నిన్ను మించిన పేటెంట్ రైటింగ్కి ఎవరికి కేసీఆర్కి ఇచ్చినంత అంత మంచి అబద్ధాలు చెప్తాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.